100 మ్యాచ్ ఆడాల్సిన అవసరం లేదు. ఇంత వాళ్ళు ఒక్క మ్యాచ్ ఆడించాలి ఇలాంటి కల్లా ముందెళ్తే. హాయ్ నషాస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి చరిత్రలో ఒక మరొక ఘట్టం జరగబోతుంది. అదేంటంటే T20 వరల్డ్ కప్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. రితిక్, ఈరోజు ఎవరు గెలుస్తున్నారు అని నువ్వు అనుకుంటున్నావు? ఇండియా గెలవాలని కోరుకుంటున్నా. లాస్ట్ టైం కూడా ఓడిపోయింది, టెస్ట్ సిరీస్ అన్ని ఓడిపోయింది. చాలా బాగా వరల్డ్ కప్ ఓడిపోయింది, అది ఏం కాదు. ఈరోజు గెలుస్తాం. ఎక్కడికి వెళ్తున్నావు? దొంగ దాక్కుంటున్నావా, వెళ్ళిపోతున్నావా? ఎందుకంటే ఈరోజు రితిక్ అద్భుతంగా డ్రాయింగ్ వేస్తున్నాడు ప్రశాంత్ది. రితిక్ ఆర్ట్స్ చూడండి. ఎవరికైనా ఇలాంటి ఆర్ట్స్ కావాలంటే రితిక్కి మెసేజ్ చేయండి. చాలా తక్కువ ధరలో మీకు ఇలాంటి మంచి ఆర్ట్స్ వేసిస్తాడు. చింటూ తెలుసా మీకు? మోడల్ చింటూ. రితిక్ వాళ్ళ మమ్మీ. సో ఇప్పుడు మన ఆయుధం తీద్దాం. వరల్డ్ కప్ ఫైనల్స్ ఇప్పుడు మనం ఇక్కడ వేయబోతున్నాం. ఇదిగో తెర. ఐపీఎల్కి పెట్టాం. ఐపీఎల్ వీడియో రావా? అదిగో ఆయుధం బయటకు వచ్చింది. అర్జున గాంధీవ వదిలితే కర్ణుడు వచ్చేసి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. సినిమా ఎలా ఉంది? నిజంగా ఫస్ట్ హాఫ్ అయితే డిసప్పాయింటెడ్. నాకైతే ఎక్కలేదన్న. ఏం నచ్చలేదు? నేను కూడా కొడుతున్నా. ఇప్పుడు వీడు ఇంగ్లీష్ సినిమాలు చూస్తాడు. వీడికి ఇంత ఐక్యూ లెవెల్స్ ఉన్నాయి, సినిమా మీద ఇంత పట్టుంది, అన్ని క్రాఫ్ట్స్ వచ్చి ఇతడికి అని ఇప్పుడు తెలియడానికి ఇంత ఇంగ్లీష్ మాట్లాడాడు. చెమటలు కారుతున్నాయి పెట్టడానికి. ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు టాస్ పడబోతుంది 10 నిమిషాల్లో. ఇప్పుడు చల్లగా ఒక బీరు ఉంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నాం. ప్రసాద్ గారు తాగేద్దామా? చాలా మంది అడుగుతున్నారు వీడియోస్ ఎందుకు చేయట్లేదని. మా భార్య పుట్టింటికి వెళ్ళింది. సో ఇప్పటి నుంచి ఓన్లీ బ్యాచిలర్స్ వీడియోస్ వస్తాయి. ఒకరోజు సిట్టింగ్ ఎలా వేస్తాం, ఒకరోజు వంట ఎలా వేస్తాం, ఒక వీడియో ఎపిసోడ్ వదులుతా. ఒకవేళ ఈ కాన్సెప్ట్ నచ్చితే ఓన్లీ నవీన్, ఓకే ఓన్లీ నవీన్ అని కామెంట్ చేయండి, చేసేద్దాం. టాస్ గెలిచి ఇండియా బ్యాటింగ్ తీసుకుంది. To be aware that you've got a very good playing record against South Africa. Back after my India, it feels really good, but when you come on the ground, you have to start from scratch. Conversations last night? Stay fresh, stay hydrated. నేను స్కోర్ ప్రిడిక్షన్ చేస్తున్నాను. నాకు ఇంచుమించుగా 160 నుంచి 175 లోపు వచ్చేస్తుంది. ఈరోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి ఇద్దరు పేర్లు చెప్తున్నాను. ఇద్దరిలో పక్క ఎవరో ఒకరు ఉంటారు. విరాట్ కోహ్లీ కానీ హార్దిక్ పాండ్యా కానీ, వీళ్ళిద్దరిలో మ్యాచ్ నిలబడతారు. మ్యాచ్ స్టార్ట్. రోహిత్ శర్మ గారు ఇట్లా అంటుంటే భయం వేస్తుంది నాకు. ఇక్కడంతా ఒక రకంగా ఉంది బాడీ మొత్తం. అదబ్బా, ఫస్ట్ బాల్ సింగిల్. ఒక వీడు 100 మ్యాచ్ ఆడాల్సిన అవసరం లేదు. ఒక్క మ్యాచ్ ఆడితే చాలు. ఇలాంటి మ్యాచ్ ఫైనల్ మ్యాచ్, అది గుర్తుండిపోద్దే. కింగ్ ఏంగా చెప్పక, కింగ్ ఉన్నాడు. ఏం కాదు విరాట్ కోహ్లీ అన్న బాగానే వస్తుంది. ఏం కాదు రోహిత్ శర్మ అన్న ఉన్న 2 నిమిషాలు వచ్చిపోయిచ్చా. ఏమంటావు ఇది? కింగ్ ఉన్నాడు. కింగ్ అందరి గుణబా. ఏం మాట్లాడు అర్థం కావట్లేదు. అక్షర్ పటేల్ వచ్చాడు, 3 వికెట్లు పడిపోయాయి. ఏం మళ్ళీ అర్థం కావట్లేదు. సరే చూద్దాం, ఇంకా ఓవర్స్ ఉన్నాయి.
కొంచెం స్లోగా ఆడితే లేకపోతే టఫ్ ఫైట్ కాదు. అక్కడ ఉండే డేంజర్ వాళ్ళు క్లాస్ విక్రమ్, డికాక్ చాలా మంది ఉన్నారు. స్టబ్ వాడున్నాడు. స్టబ్ చూద్దాం ఎంత వస్తుందో. స్నాక్స్ వచ్చాయి. చిన్న కల్లా ఊరెళ్తాయి. మరి నీ సరదా కనుకున్నావా? నీలాంటి వాళ్ళకి రక్తం చూస్తేనే బుద్ధి వస్తుంది. స్నాక్స్. అక్షర్ పటేల్ మాతో సునయ్ పటేల్ అంటే తెలుసుగా. ఒకప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐరన్ మ్యాన్, ఇప్పుడు మనోడ్ మ్యాన్. అక్షర్ పటేల్ ఇంకో సిక్స్. విరాట్ కోహ్లీ కూడా నచ్చింది. 84 మీటర్ సిక్సర్ అది నాకు కూడా నచ్చింది. చెప్పాగా పటేల్ అంటే గుర్తుందిగా. మంచి సెలక్షన్ రా. 360 ప్లేయర్ సెలెక్ట్ చేయకుండా మంచి ప్లేయర్ సెలెక్ట్ చేశారు. అవసరం లేదా అట్లు, కానీ వికెట్ రైట్ హిట్ చేశారు ఆయన. అరే మావా ఏంట్రా 47 దగ్గర. అరే 47 దగ్గర. ఇండియా 106 for 4. మామూలే దూబే వాడు తీసుకోవడం ఎందుకో అనుకున్నారు చాలా మంది. ఒక్క మ్యాచ్ అలా విరాట్ కోహ్లీ లాగా ఫైనల్స్ లో వాడి కాంట్రిబ్యూషన్ చూడు. అన్ని వికెట్లు పోయిన తర్వాత కూడా దూబే నాకు ఇచ్చింది అగ్రెసివ్ బ్యాటింగ్ కోసమే. వాడు అది ఆడుతున్నాడు, ఇంకా ఆడతాడు. ఆరుచ్చామి మూడుచ్చామిరా లేవేస్తారు అందరినీ. మ్యాచ్ స్టార్ట్ 50 కొట్టిన మ్యాచ్ స్టార్ట్. ఇప్పుడు దాకా ఏమన్నా ఒక మ్యాచ్ ఆడలేదు. ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్. విరాట్ రంగంలో దిగుతున్నాడు. బండి ఈడు పుడిస్తాడు బాడీకి. ఇంకా మొదలెట్టాడు. ఫైనల్ రాది నెత్తురు కుమారికి నా అక్కిచ్చిందా. ఎవరెంత కింగ్ అంటారా కోహ్లీని. నేను ప్రిడిక్ట్ చేసినట్టే మన వాళ్ళు 170+ కొట్టారు. మళ్ళీ 4 పడింది. సేమ్ స్కోర్ నడుస్తుంది. వాళ్ళకి పవర్ ప్లేలో, మనకి పవర్ ప్లేలో సేమ్ స్కోర్ నడిచింది. ఇంకా మనమే తక్కువగా ఉన్నాం. మనకి 3 వికెట్స్ పడ్డాయి, వాళ్ళకి 2 వికెట్స్ పడ్డాయి. చూద్దాం. అదే 1 వికెట్ కూడా తక్కువ పడింది. చాలా దూరం తీసుకెళ్తుంది. మరి చూద్దాం ఎవరు ప్రజలు తట్టుకుంటారు, ఎవరు ఎలాంటి క్రికెట్ ఆడతారు. కానీ ఇండియాకి ఇక్కడ ఒక బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే వికెట్ పటేల్ అన్ని వికెట్లు తాగుతున్నాడు. అక్కడ ఒకటైతే క్లాస్ వస్తారా. క్లాస్ అని కాదు, మిల్లర్ రెడీగా ఉన్నాడు. క్లాస్ లో పంపిస్తారా క్లాస్ వికెట్స్ అంటే ఈ రెండే. మిల్లర్ పంజాబ్ పంజాబ్కి వెళ్ళి ఆడుతున్నప్పుడు ఒకసారి గెలిపిస్తే గెలిపించి వదిలేదాకా ఒక వికెట్. ఈ 2 ఓవర్లో ఒక వికెట్ పట్టించాలి. ఏమన్నా క్లాస్ అవుట్ చేయొచ్చు. లేదు సేఫ్ ఆడతారా, స్ట్రాటజీ ఎలా ఉంటుందో చూద్దాం. డెఫినెట్ గా అద్భుతం జరగాలన్న ఈ రోజు. క్విక్ షాట్ టైం అవ్వలేదు. అక్కడ డీప్ లో ఫీల్డర్ ఉన్నాడు. మిల్లర్ లోపల ఇన్స్వింగ్ చేస్తున్నప్పుడు కంఫర్టబుల్ ఉండదు. ఒక్క వికెట్ అలా తీసుకోవాలి. వాడిని ఒక్క మాట క్లాస్ అని నేను వికెట్ తీయండి రా. ఏడుస్తున్నాడు ఎందుకు? ఏడుస్తున్నాడు వాడు. ఫస్ట్ T20 వరల్డ్ కప్ జెర్సీ వేసుకొచ్చాడు. అందుకే ఉండరా అనింది.
ఇంకొక కోర్ చూసి వెళ్దాం. ఫీల్ కొంచెం వేరుగా ఉంది నాకు. ఐపీఎల్ ఒకలా ఉండిద్ది, ఇండియా మ్యాచ్ లో ఒకలా ఉండే నాకు. సింగిల్స్ కూడా రాకూడదు రా, వికెట్లు కావాలరా బాబు. బూమ్రా వికెట్. బూమ్రా ఒక్కసారిగా నేను 16 ఓవర్లు వెళ్ళిపోవాలనుకున్నా. 13 balls లో ఇంకా కావాల్సింది 21. సౌత్ ఆఫ్రికా మైండ్ సెట్ చూడండి, ఓన్లీ డిఫెన్స్ ఆడుతున్నారు. ఆ డిఫెన్సివ్ మైండ్ సెట్ లో వికెట్ పడిపోయింది. హార్దిక్ పాండ్యాకి డిపెండ్ ఆన్ యువర్స్. ఇప్పుడైతే మహారాజ్ ఉన్నాడు స్ట్రైక్ లో. ఏం కాదు లేదు. ఇండియా జీతేగా. 8 వాళ్ళకు 17. నెక్స్ట్ ఏం జరగబోతుందన్నా? నో నథింగ్ టు సే. యార్కర్ లేరు హార్దిక్ పాండ్యా. క్యాచ్లు వస్తాయి, ఏడవ మాకు గెలిస్తే ఏడవకూడదు. ఓకే, గాల్లో ఉంది. ఏమన్నా పట్టిండు వాడు, ఏమన్నా పట్టిండు. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. బాల్లో 12 కొట్టాలి. వెళ్ళిపోదామన్నావు. नशा तेरी अखों विचों आवे मैनू